హైదరాబాద్ లో మరో గ్యాంగ్ రేప్ సంచలనం రేపుతోంది. విదేశీ యువతిపై యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన నగరంలోని పహాడీ షరీఫ్ పిఎస్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న జర్మనీ దేశానికి చెందిన యువతిపై కారులో వెళ్తున్న కొంతమంది ఆకతాయిలు కన్నేశారు. ఈ క్రమంలోనే మీర్పేట్ ప్రాంతంలోని మందల్ మల్లమ్మ సెంటర్ వద్ద లిఫ్ట్ ఇస్తామంటూ సదరు యువతిని నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. తర్వాత వారీగా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ జర్మనీ యువతి నేరుగా పహాడీ షరీఫ్ పిఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 బృందాలుగా విడిపోయి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఘటన పైన పోలీసులు ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేసి ఈ జర్మనీకి చెందినటువంటి అమ్మాయి ఎందుకోసం హైదరాబాద్ వచ్చింది, ఈ మందమల్లమ్మ చౌరస్తా దగ్గర ఎవరి కోసం ఎదురు చూస్తా ఉంది, లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో అటువైపుగా వెళ్తున్నటువంటి కొంతమంది యువకులు ఈ జర్మనీ యువతిని గుర్తించి తనకు లిఫ్ట్ ఇస్తానంటూ మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని రన్నింగ్ కారులోనే ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఈ గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా ఈ జర్మనీ యువతి పైన గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారంటూ కూడా బాధిత యువతి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మందమల్లమ్మ చౌరస్తా నుంచి పహాడీ షరీఫ్ వచ్చేటువంటి రూట్ అంతా కూడా పోలీసులు సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పటికే ఒక అనుమానితుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని మిగతా వారి కోసం మాత్రం తీవ్రంగా గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే జరుగుతున్నటువంటి ఈ ఘటనల పైన బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం అమల్లోకి తీసుకొచ్చి ఈ మహిళల లైంగిక వేధింపులు గాని అత్యాచార కేసుల్లో గాని వీళ్ళని నిత్యం ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వారు గాని ఎక్కడ కూడా ఈ కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. ఇంకాస్త రోజు రోజుకి మానవత్వం మంట కలిసిపోతా ఉంది. కనీసం భార్యకు పిల్లలకు సైతం గౌరవం ఇవ్వకుండా ప్రతిదీ మహిళల్ని టార్గెట్ గా చేసి అత్యాచారాలకు పాల్పడము, హత్యలు చేయడము, ఈ శవాలని దొరకకుండా పూర్తిగా ముక్కలు ముక్కలుగా చేసి పొడిగా చేసి తీసుకెళ్లి చెరువులో పడేయడము, గోనె సంచులో అమ్మాయిల మృతదేహాలు కుక్కిపెట్టి తీసుకెళ్లి కనబడకుండా రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరించడం, ఈ 2025లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ఘటనలో జర్మనీకి చెందినటువంటి ఒక యువతి ఈ వేసవి సెలవులు హాలిడే సందర్భంగా తన స్నేహితురాలు ఇంటికి వచ్చి ఒక ఈవెంట్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నటువంటి క్రమంలో రోడ్డుపై ఉన్నటువంటి జర్మనీ యువతిని ఇక్కడ లోకల్ అమ్మాయి కాదని గుర్తించినటువంటి ఈ గ్యాంగ్ అంతా కూడా అమ్మాయికి లిఫ్ట్ పేరుతో మాయమాటలు చెప్పించి కారులో ఎక్కించి రన్నింగ్ కారులోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు అందించింది. దీనిపైన పోలీసులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఎవరైతే దుండగులు అమ్మాయిని ఈ మానసికంగా శారీరకంగా వేధించి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని వైపుల నుంచి కూడా ఎంక్వైరీ కొనసాగిస్తా ఉన్నారు. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.